నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అత్యంత క్లిష్టమైన కేబినెట్ విస్తరణ అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇన్ని రోజులు పార్లమెంట్ ఎన్నికల హడావిడిలో పడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాస్త విరామం దొరకడంతో కేబినెట్ బెర్త్ కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో మిగిలిన 6 ఖాళీలను ఎవరితో భర్తీ చేయాలనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కసరత్తు మొదలుపెట్టారు. అన్ని ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కేలా, సామాజిక వర్గాల మధ్య సమన్వయం సాధించేలా, సీనియర్లకు గౌరవం ఇచ్చేలా మంత్రివర్గ విస్తరణ ఉండాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఉన్నవి 6 ఖాళీలు. అయితే ఆశావాహులు మాత్రం 15 మంది దాకా ఉండటంతో ఎంపిక క్లిష్టంగా మారింది. నొప్పించిగా తానొవ్వక అన్న మాదిరిగా కొత్త మంత్రుల ఎంపిక పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు 12 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 18 మందికి మంత్రులయ్యే అవకాశం ఉంది. మిగిలిన 6 ఖాళీలను భర్తీ చేయకుండా పార్లమెంటు ఎన్నికల వరకు వాయిదా వేశారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో ఫలితాలు వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయాల్సి ఉంటుంది. విస్తరణకు ముహూర్తం రావడంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొందరు తమ జిల్లా కోటా కింద, కొందరు తమ సామాజిక వర్గం కోటా కింద అవకాశం అడుగుతున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ విస్తరణ చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్టానానికి కత్తి మీద సాములా తయారైంది. చాలా తక్కువ అవకాశాలున్న పరిస్థితుల్లో మంత్రులయ్యే ఆ 6 ఎవరు అనే విషయం అత్యంత ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుత మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో కొత్తగా కేబినెట్ లో చేరే వారిలో 4 ఈ జిల్లాల నుంచి ఉండడం దాదాపు ఖాయం. హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఆయన గెలిస్తే మంత్రి రేసులో ఉండరు. కానీ ఓడిపోతే మాత్రం తనకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ కోటా కింద, బీసీ కోటా కింద తనకు అవకాశం ఇవ్వాలని నాగేందర్ అడుగుతారు. ఇక హైదరాబాద్ కోటా కింద ఖచ్చితంగా ముస్లింను మంత్రి చేయాలనే డిమాండ్ కూడా ఉంది. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన మహమ్మద్ అసరుద్దీన్, నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ తమకు మైనారిటీ కోటా కింద అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు హైదరాబాద్ కోటా కింద మంత్రి అయ్యే అవకాశం ఉంది. ఓడిపోయిన వారికి కేబినెట్ లో అవకాశం ఇవ్వవద్దని విధానపరమైన నిర్ణయం తీసుకుంటే హైదరాబాద్ కి చెందిన సీనియర్ ముస్లిం నాయకుడికి మంత్రి పదవి దక్కవచ్చు. మొత్తంగా హైదరాబాద్ కోటా నుంచి ఖచ్చితంగా ముస్లిం మంత్రి అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. ఈ జిల్లా నుంచి గెలిచిన సీనియర్ నాయకుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. రంగారెడ్డి కోటా నుంచి, రెడ్డి కోటా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. మల్రెడ్డికి మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ఎక్కువ పోటీ ఉంది. ఈ జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలున్నారు. పార్టీలో ప్రభావం కలిగిన నాయకుల్లో ఒకరైన గడ్డం వివేక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కొడుకు వంశీకి పెద్దపల్లి టికెట్ ఇవ్వడంతో వివేక్ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను కేబినెట్ లో చేర్చుకోవాలనే ప్రతిపాదన ఉంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుతో పాటు మరికొందరు మంత్రి పదవి ఆశిస్తున్నప్పటికీ సామాజిక సమీకరణాలు సెట్ అయ్యే ఛాన్స్ లేదు. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోటా కింద ప్రొఫెసర్ కోదండరాం మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలున్నారు. వీరిలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సీనియర్, గతంలో మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఉమ్మడి నిజామాబాద్ కోటాలో సుదర్శన్ రెడ్డి మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి షబీర్ అలీ కూడా తనకు జిల్లా కోటా నుంచి, ముస్లిం కోటా నుంచి మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అజరుద్దీన్, ఫిరోజ్ ఖాన్లకు అవకాశం రాకుంటే షబీర్ అలీని ముస్లిం కోటా కింద మంత్రి చేసే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకున్నాక మంత్రివర్గ సభ్యుల సంఖ్య 16కు చేరుకుంటుంది. ఇక మిగిలేది కేవలం 2 బెర్తులు. ఈ 2 బెర్తుల విషయంలో సామాజిక సమీకరణాలు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కేబినెట్ లో ముస్లింలు లేరు. నిజామాబాద్ లేదా హైదరాబాద్ నుంచి ఒకరు ముస్లిం కోటా కింద మంత్రి అవుతారు. మిగిలిన 2 ఖాళీలను ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత కేబినెట్ లో కేవలం 2 మాత్రమే బీసీ మంత్రులున్నారు. కాపు, పద్మశాలి కాంబినేషన్ లో కొండా సురేఖ, గౌడ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్ మంత్రులయ్యారు. ముదిరాజ్, యాదవ కులాల నుంచి ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది. ముదిరాజ్ కులం నుంచి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య ఒక్కరే. యాదవ కమ్యూనిటీకి చెందిన బీళ్ల ఐలయ్య ఆలేరు నుంచి ఎన్నికయ్యారు. వీరిద్దరికీ బీసీ కోటా కింద మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.
అయితే వీరిద్దరూ మొదటిసారి ఎన్నికైన వారు కావడంతో ఇంకా ఈ సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు ఎవరైనా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటే సమీకరణాలు మారవచ్చు. జిల్లాలో బీసీలకు మంత్రి పదవులు ఇస్తే మొత్తం 18 ఖాళీలు నిండుతాయి. అప్పుడు పార్టీ సీనియర్లతో చిక్కు వస్తుంది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని గట్టిగా అడుగుతున్నారు. మంత్రి పదవి ఇస్తామంటేనే తమ కుటుంబం భువనగిరి పార్లమెంటు సీటును వదులుకుందని ఆయన వాదిస్తున్నారు. ఇప్పటికే 4 రెడ్లు కేబినెట్లో ఉన్నారు. ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ నుంచి కనీసం మరో 2 రెడ్లు కేబినెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ప్రశ్నగానే మారింది. ఎస్టీలలో ఆదివాసీ కోటా కింద సీతక్క మంత్రి అయ్యారు. జనాభా పరంగా తెలంగాణలో లంబాడాలు ఎక్కువ ఉంటారు కాబట్టి లంబాడాలకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ కూడా ముందుకొస్తుంది. అయినా సరే లంబాడాలకు అవకాశం రాకపోవచ్చు. మంత్రి పదవి ఇవ్వలేనందుకే లంబాడా సామాజిక వర్గానికి చెందిన డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కు విప్ పదవి ఇచ్చారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఆశావహుల్లో ఒకరికి ప్రభుత్వ చీఫ్ విప్, బీసీసీ అధ్యక్ష పదవి లాంటివి ఇవ్వవచ్చు. ముఖ్యమంత్రిగా రెడ్డి ఉండడంతో పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు మంత్రివర్గంలో 3 బీసీలను తీసుకున్నా సరిపోతుందనే వాదన ఉంది. ప్రభుత్వ చీఫ్ విప్ గా ఒక రెడ్డికి అవకాశం ఇస్తే మరో సీనియర్ ఎమ్మెల్యేను కేబినెట్ పోటీ నుంచి తప్పించినట్లవుతుంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించిన వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి పలువురు మంత్రి పదవులు ఆశిస్తున్నప్పటికీ వారికి అవకాశం రాదు. ఖమ్మం నుంచి ఇప్పటికే 3 మంత్రులుండగా వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ నుంచి 2 చొప్పున కేబినెట్లో ఉన్నారు. కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నప్పటికీ ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో 2 మంత్రులున్నారు. అందుకే జీవన్ రెడ్డికి పార్లమెంటు టికెట్ ఇచ్చి సర్దుబాటు చేశారు.